బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప తరహాలో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠాను బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ షామీర్పేటలో కారులో భారీగా హవాలా డబ్బు లభ్యమైంది. టైర్లు, సీట్ల కింద 4 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో బోయిన్పల్లి పోలీసులు తనిఖీలు చేపట్టారు. హవాలా ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పుష్ప తరహాలో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠాను బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ షామీర్పేటలో కారులో భారీగా హవాలా డబ్బు లభ్యమైంది. టైర్లు, సీట్ల కింద 4 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. హవాలా మార్గంలో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో బోయిన్పల్లి పోలీసులు తనిఖీలు చేపట్టారు. హవాలా ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, 4 కోట్ల నగదును ఇటు పోలీసులు కూడా సీజ్ చేశారు. హవాలా రూపంలో ముంబై అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా హవాలా రూపంలో డబ్బులు తరలిస్తుండగా పోలీసులు చేసి మరీ పట్టుకున్నారు. ప్రజెంట్ వారికి సంబంధించి చూస్తే మాత్రము 4 కోట్ల రూపాయలను కూడా ప్రధానంగా దీనికి సంబంధించి సీజ్ చేశారు. ఒక 10 రూపాయల నోటు సాయంతో దీనికి సంబంధించి హవాలా రూపంలో కొనసాగుతున్నాయని కూడా గుర్తించారు. అంతేకాకుండా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కారుని చేసి మరి పట్టుకున్నారు. చేసి తర్వాత కారులో తనిఖీలు చేయగా 4 కోట్ల రూపాయలను గుర్తించారు. ప్రధానంగా ఈ యొక్క డబ్బుకు సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది అనే దానిపైన ప్రధానంగా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు కూడా వేగవంతం చేశారు. ఇంకా 3 నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంకా దీనికి సంబంధించి చూస్తే మాత్రము చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డబ్బు ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, హవాలా రూపంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే 4 కోట్ల రూపాయలకు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. కార్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఆ కారు ఎవరిపైన ఉంది, దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నామని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.